మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్ లీడర్ అని చెప్తారు అండ్ ప్రజల మనిషి అని చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి నేత దగ్గర అలాంటి పార్టీలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా? కరెక్టే. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో లేడు. అంత మంచి మనిషి, అంత గొప్ప విలువలు ఉన్నటువంటి మనిషి లేడు. ఒక గొప్ప పార్టీలోనే ఉన్నాను. నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసాను. చాలా మంది చెప్తారు పిఆర్పిలో రాజకీయ జీవితం ప్రారంభించాడని. అది రాంగ్. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పిఆర్పి వచ్చింది 2008లో, 8-9లో. నేను 2006లోనే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. 2004లో కూడా పోటీ చేశాను. 2003లో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర కండక్ట్ చేసిన వాడిని. నేను స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నవాడిని. సో ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబ విలువల గురించి బాగా తెలిసిన వాడిని నేను. ఆ కుటుంబంతోనే రాజకీయాలు చేసిన. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి, నిజమాది? మొన్ననే కలుసుకున్నాం కదా. ఏం చెప్పారు మీ జంట మీద? సార్ ఏం చెప్తారంటే ఇది మీ పర్సనల్ ఇష్యూస్, జాగ్రత్తగా కంక్లూడ్ చేసుకోండి. మీ ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు కదా. మీరు ఒకటి 2 ఏళ్ల క్రితం టికెట్ల కోసం జరిగిన ఫైట్ మా కుటుంబంలో ఆయనకు అంతా తెలుసు. ఇది ఈ రకంగా జరిగేటప్పుడు, ఇలాంటి మలుపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. ఒక రకంగా రాజకీయంగా ఇదంతా మీరు అన్నట్టే, రాజకీయ నాయకుడిగా, ఒక మంచి నాయకుడిగా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, జాగ్రత్త చేసుకోండి అని ఆయన మాటలో ఆయన చెప్తారు కూడా. అయితే నేను కూడా ఎలా అనుకుంటున్నానంటే, నా పర్సనల్ లైఫ్ ని దయచేసి పాలిటిక్స్ లోకి తీసుకురావద్దు. నాకు మంచి వాయిస్ ఉంది, గొంతు ఉంది, ధైర్యం ఉంది, ప్రజల పక్షాన్ని పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రజల పక్షాన్ని పోరాడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గట్టిగా ఈరోజు అపోజిషన్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నటువంటి నన్ను దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. విమర్శకులకు కూడా నేను తెలియజేస్తున్నాను. మండల్లో కూడా అదే జరుగుతుంది అనుకుంటా. మండల్లో ఎవరు నన్ను టార్గెట్ చేయలేదా? లేదు, ఈ విషయంలో టార్గెట్. కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు దువ్వాడ సీన్ గురించి మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకో మా స్థాయిని, అంటే కేవలం అంటే ఈ విషయం వల్ల. అవును, వాళ్ళ స్థాయి కూడా అలాంటి వాడి స్థాయి కూడా దించాలంటే అది చొక్కా ఇప్పాలి. ఎవడు కూడా చెప్పమనండి, ఒక్కడికి రాష్ట్రంలో రమ్మనండి. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను, ఏ నేరం చేయలేదు, నా మీద ఏ మచ్చలు లేవన్నోడికి భూమి మీద ఒక్కడికి. చాలా మందికి మచ్చలు ఉన్నాయి నాయకులకి, ప్రతి ఒక్కడికి, మా నాయకులకే నాయకుడికే కాదు, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కడికి ఎక్కడో మచ్చలు ఉండనే ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులమే అల్టిమేట్ గా. వీఆర్ నాట్ గాడ్స్. మనం ఏదో దేవకన్యలం కాదు, దేవతలం కావు. మనం తప్పులు చేయలేదు అనిపించుకోవటానికి. మనం మనుషులం కాబట్టి కొన్ని తప్పులు చేస్తాం. మనుషులం కాబట్టే మాధురి గారి ప్రేమకు లొంగిపోయారు. తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని స్పష్టంగా దేవుళ్ళని నమ్మే ప్రజలకు మనం చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది. ఎవడైతే విమర్శించాడో వాడేదో నాకు పేరు చెప్తే వాడి చరిత్ర కూడా నిమిషంలో నేను చెప్తా. విమర్శించే వాడి చరిత్రలు కూడా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మనం పెద్ద బయట వచ్చే కామెంట్స్ కి ఏం చెప్తారు ఇద్దరు ఈ రోజు? అంటే బయట ఆయన అరెస్టుల భయంతో దూరంగా ఉన్నారు, మాధురి దూరం పెట్టారు, విడిపోయే ఆలోచనలు ఉన్నాయి ఇద్దరికి. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మనం ఏమనుకుంటామో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి, జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా చెప్పలేం. మా అంత భగ్న ప్రేమికులు లేనన్న వాళ్ళు కూడా విడిపోయారు మీరు చెప్పిన ఫీల్డ్లలోనే. ఇన్ కేస్ రేపు విడిపోతే తట్టుకోగలరా, బతకగలరా ఇద్దరు? అసలు మాట ఎందుకు వస్తుంది, అసలు ప్రశ్న ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇన్ కేస్ జరుగుతున్న వాటిని మేము ఇద్దరం కలయికలో మేము కొన్ని బాధ్యతలు తీసుకున్నాం. మా ఇద్దరు కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా, వాళ్ళకి ఏ లోటు లేకుండా గౌరవంగా చూసుకోవాలి, గర్వంగా వాళ్ళు బ్రతికేటట్టు ఏర్పాట్లు చేయాలన్నది ఫస్ట్ డెసిషన్. 5 మీకిద్దరు? ఏమికిద్దరు? ముగ్గురు అండి మీకు? పిల్లలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చిన్న పిల్లలు చదువుతున్నారు. ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. ఓ సూపర్. మీకు 2 అమ్మాయిలు? నాకు 2 పిల్లలు. ఇద్దరు కలిపి 5 అమ్మాయిలు. 2 డాక్టర్స్. వారసుడి కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? ముందు మనకున్న 5 పిల్లల్ని అగ్రస్థానంలో పెట్టాలి, బాగా చూసుకోవాలి. ఇది మా డెసిషన్. 2 ప్రజలు. పిల్లల బాధ్యతలు మటుకు మీరు పక్కా. 2 ప్రజా జీవితం. ప్రజా జీవితంలో కూడా నమ్ముకున్న ప్రజల కోసం కష్టపడి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేయాలి. ఇది మా డెసిషన్. తప్ప ఈ విడిపోవడాలు ఇవి ఆలోచనలు లేవెంత స్పష్టంగా ఎంత క్లారిటీగా చెప్పిన తర్వాత. కానీ మీ ఇద్దరు పిల్లలు మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా, మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు? మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా నా బాధ్యత నాకు ఉంటుంది, నా ధర్మం నాకు ఉంటుంది, తండ్రిగా నేను చేయాల్సింది నాకు ఉంది, బాధ్యత నాకుంది, అది చేయాలి, చేస్తాం. వాళ్ళు మాట్లాడే చిన్నపిల్లలు కాబట్టి అవన్నీ మనం పట్టించుకోకూడదు. నేను చేయాల్సింది చేయాలి, అది నా ధర్మం.
ఓకే. అది తండ్రిగా నా ధర్మం మేము చేస్తాం, తల్లిగా చేయాల్సినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం, ప్రజాజ్యోతి ఇది మేము పెట్టుకున్నామండి. ఈ విడిపోవడాలు ఇవి అవన్నీ ట్రాష్, అవన్నీ అభూత కల్పనలు, ఎవడో చెప్పుకునే సరదాగా వచ్చే మాటలు. ఇక అరెస్ట్ గురించి వస్తే అరెస్ట్ ని ఫేస్ చేస్తాం. జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం. మీ రీల్స్ కొన్ని చూద్దాం మాధురి గారు. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన రీల్స్ అయితే కొన్ని మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఒకసారి మీ కామెంట్ ఏంటి, బయట మీకు వచ్చిన కామెంట్స్ ఏంటో చెప్పండి. కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుండి అనిపిస్తుంది నాకు. మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? హీరోయిన్ గానా? హీరోయిన్ గా కాదు, నాకు యాక్చువల్ గా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయాలను. అవునా? కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా, గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. ఒకసారి వేసుకోండి. లేదు, ఒకసారి వేసుకోండి. లేదు, అలా ఏముంది కానీ నాకు మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. కొంచెం విలన్ షేడ్. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. వద్దులేండి, ఇప్పుడు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. స్క్రీన్ టెస్ట్ చేస్తున్నా. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. బాహుబలిలో శివగామి లాగా ఉన్నారు. ఒక్కసారి నిలబడరా ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. ఒక్క వాక్ స్టైల్ అలా చేయరా మీ శారీతో ప్లీజ్. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారండి. సూపర్. నెక్స్ట్ రీల్ ఇది కదా రీల్ అంటే. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఆమె దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి ట్రెండింగ్ అయింది అనమాట ఇప్పుడు. కాదు, ఎస్పెషల్లీ మాధురి గారు, నేను బాగా గమనించింది ఏంటంటే మీ రీల్స్ లో, అంటే అందరం రీల్స్ చేస్తాం కానీ కొంతమంది రీల్స్ కేవలం వాళ్ళు కట్టుబొట్టు చూసే చూడాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మాధురి రీల్స్ అందరూ చూసేది కూడా కేవలం దాని గురించే. తన చీర కట్టుడు, తన చీర కట్టుకునే విధానం, ఆ కలరు, ఆ క్వాలిటీ చాలా అందంగా ఉంటాయి. ఎందుకు మీకు అంత ఇష్టం చీరలు అంటే? అసలుకి ముందు నుంచి కూడా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఆ విధంగానే అందుకనే నేను ఈ బిజినెస్ చూస్ చేసుకొని శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడా? ఓ, ఎప్పుడు? మార్చ్ 15th ఓపెనింగ్. మార్చ్ 15th. ఓకే. కాంచీపురం వకులా సిల్క్స్ అని స్వామి వారి అమ్మ పేరు వెంకటేశ్వర స్వామి, మదర్ నేమ్ వకుల. సో వకులా సిల్క్స్ అని నేమ్ చూస్ చేసుకొని మన మియాపూర్ మదీనాగూడ దగ్గర మార్చ్ 15th గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తున్నాం. ఓకే. సో శారీ బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, ముందు నుంచి ఇంట్రెస్ట్, చాలా ఇయర్స్ నుంచి. సో రీసెంట్ గా ఈ పాలిటిక్స్ వల్ల అటు ఇటు జరిగి మైండ్స్, మాది ముందు బిజినెస్ మైండ్స్, యాక్చువల్ గా మైండ్స్ బిజినెస్ కొంచెం పొలిటికల్ అదే వాటితో ఆగిపోయి ఇప్పుడు ఈ శారీ బిజినెస్ చూస్ చేసుకుందామని ఆలోచనతో 1 year నుంచి వర్కౌట్ చేసి ఆల్రెడీ వర్క్ అయిపోతుంది. మార్చ్ 15th ఓపెనింగ్. సో కొంచెం స్టాక్ ఎక్కువ తెచ్చుకోండి, మీకే కట్టుకోవడానికి సరిపోవు. శ్రీనివాస్ గారు అదే అంటున్నారు, షాప్ లో స్టాక్ అంతా నువ్వే తీసుకెళ్లిపోతున్నావు అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 5,000 నుంచి 10,000 చీరలు ఉంటాయా? ఉంటాయి. ముందు నుంచి నాకు సారీస్ కలెక్షన్ ఇష్టం. ఓ, ఏం చేస్తారు ఆ కలెక్షన్? మా హోమ్ కి వస్తే హోమ్ టూర్ మీరు చేయొచ్చు. సారీస్ ఎక్కువ కలెక్షన్ ఉంటాయి. మాధురి చీరలో టూర్ అని చేయాలేమో. అవును. ఏం చేసుకుంటారు అవన్నీ? ఇంట్లో పడతాయి అసలుకి? పట్టకే చాలా ఇచ్చేస్తున్నాను చాలా మందికి. ఓకే. ఇప్పుడు మాధురి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టదు. అవునా? డైమండ్ స్పూన్ అండి ఇక్కడ. ముందు నుంచి ఇంట్రెస్ట్ బాగా సారీస్. ఓకే. నాన్నగారు బాగా ఉన్నోళ్ళ? డాడీ రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. 2 అమ్మాయిలు మేము. ఓకే. చాలా మంది చెప్తుంటారు ఒక 20,000 30,000 కోట్లకు ఉంటది మాధురి గారు ప్రాపర్టీస్. అంత లేదులేండి, ఒక 10,000 కోట్లకు. అంత కూడా కాదు, అవన్నీ ఒత్తి మాటలే గానీ పర్వాలేదు, బతకడానికి పర్వాలేదు. 5,000 చీరలు అంటే బతకడానికి పర్వాలేదంట. 1,000 కోట్లు కాదు కానీ ఓకే, హ్యాపీయెస్ట్ లైఫ్. ఓకే. చీర ఎంత ఉంటుందండి మినిమం మీరు కొనేది? ఒక 20,000 30,000? లేదండి, నేను 2000 నుంచి కూడా కొనుక్కుంటాను. ఓకే. ఇప్పుడు మీరు కట్టుకున్న చీర చాలా అందంగా ఉంది. ఇది మా స్టోర్ లోదే. ఇదైతే జస్ట్ 5,000, కానీ బయట స్టోర్స్ లో 10,000 12,000 ఇలా ఉంటుంది. కానీ మేము కస్టమర్ కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలని చెప్పి వీవర్స్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ ప్రైస్ కి ఇస్తున్నాం. ఓకే. ఏంటంటారు దీన్ని? సిల్కా? అంతే. మీకు కూడా అన్ని వెరైటీస్ తెలిసినట్టుంది, కనపడుతుంది కదా. అసలు మీరు కట్టుకుంటే దానికి అసలు ఇంకా డబుల్ అందం వచ్చేసింది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, మీరు పొద్దున్న రెడీ అయ్యాక 1 గంట పొగడేస్తారేమో మీ అందం గురించి.
గంట కాదని ఒక సెకండ్ పొగడదు. ఒక సెకండ్. ఓకే, బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. అసలు బాగలేదని అసలుకి ఆ వార్డ్ ఉంటుందా మాధురి దగ్గర? శ్రీనివాస్ గారికి ఎప్పుడు శారీస్ ఇష్టం, యాక్చువల్ గా వెస్ట్రన్ వేర్ అవి ఇష్టపడరు. ఓకే, మీరు వెస్ట్రన్ వేర్ లో కూడా ఎప్పుడు కనిపించర్లే? లేదు, ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో కాలేజ్ డ్రెస్ లో వేసుకున్నాను. పాలిటిక్స్ కి వచ్చాక ఖతం ఇంకా అంతా శారీస్ లో. ఓకే, ఏం చదువుకున్నారు మాధురి గారు మీరు? నేను బిఎస్సి బయోటెక్నాలజీ, లా కూడా చేశాను ఒక 2 years, కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే, సో లా మీద మీకు అన్ని అవగాహన ఉంది. సో రేపు మీ వారు లోపలికి వెళ్ళినా గానీ ఎలా పోరాడాలి, ఐ కెన్ ఫైట్, సెక్షన్స్ అన్ని లెక్క ఉంది. సో సినిమాలో అడిగినట్టు అడుగుతారు సెక్షన్స్, స్టేషన్ కి వెళ్ళి. పోరాడడానికి ఇప్పుడు రెడీగానే ఉంటాం మా ప్రజల కోసం. వెళ్తున్నారా లోకల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం, ఇప్పుడు జనాన్ని కలవటం? ఇప్పుడు కొంచెం 1 month నుంచి హైదరాబాద్ లో ఉన్నా. షాప్ ఓపెన్ అయిపోయాక అక్కడ ఒక 4 days, ఇక్కడ 3 days అలా ఉంది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.